ఇక్కడ చాలా కీలకమైన విషయం. ఎట్టకేలకు చిక్కిన హరిబాబు 24 రోజులకు పట్టుకున్న పోలీసులు ముందస్తు బెయిల్కు సహకరించింది ఎవరు? సిబిసిఐడికి కేసు అప్పగించాలి రాజలింగమూర్తి భార్య సరళ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ హరిబాబును బలి చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. సో దీని మనందరం కూడా చాలా విషయాలు దీనిలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ చనిపోయింది బీసీ, ఈయన ఈరోజు బలవుతుంది బీసీ. మరి ఎవరు చేయించారు దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు కదా దొరకాలే. వీళ్ళు పాప అమాయకంగా ఉన్న బీసీలను బలి చేస్తున్నారు ప్రతిసారి కూడా. చంపిందేమో ఒక దళిత సామాజిక సంబంధించిన, అంటే ఇలా చూడండి, చచ్చిపోయింది ఒక బీసీ, చంపింది ఒక దళితుడు, చంపించింది అని చెప్తున్నటువంటి వ్యక్తి బీసీ. కానీ దీని వెనకాల ఉన్న అసలు సూత్రధారులు ఎవరు మీకు కనబడుతుందా? అసలు దీని వెనకాల ఉన్న అసలు సూత్రధారులు ఎవరో కనబడుతుందా? నాకైతే కనబడుతుంది. మీకు కనబడుతుందో లేదో చూసుకోండి ఒకసారి. మరి అసలు దోషులు ఎందుకు బయటికి రావట్లేదు? అసలు దోషులను ఎందుకు కప్పిస్తూ ఉన్నారు? దీనిపైన చాలా సీరియస్గా జరగాలి. బీసీ సమాజం ఏదో మనం బీసీ రిజర్వేషన్లను లేకపోతే ఉద్యమాలను ఇవన్నీ చేస్తే కాదు. ఇలాంటి ఘటనల పట్ల కూడా మనం సమయానుకూలంగా ఒక ఆలోచనతో వ్యవహరించాలి. బీసీ సంఘాలు అని నాయకులను చెప్పుకునే వాళ్ళు కూడా ఇలాంటి వాటిపైన స్పందించాలి. సో హరిబాబు బలవుతున్నాడా? ఎస్, బలవుతున్నాడు. అగ్రవర్ణాల కుట్రలో హరిబాబు బలవుతున్నాడా అనేది మనం ఒక్కసారి చెప్పగలగాలి. 24 రోజుల తర్వాత పట్టుకున్న పోలీసులు ఇన్నాళ్ళు తప్పించారా, తప్పించుకొని తిరిగాడా? ఆలస్యంగా పట్టుకోవడానికి ఆంతర్యం ఏమిటి? ముందస్తు బెయిల్కు సహకరించింది ఎవరు? సూత్రధారులను పట్టుకుంటారా, కేసు ముగిస్తారా? సిబిసిఐడికి కేసు అప్పగించాలి రాజలింగమూర్తి భార్య సరళ అంటున్నాం. హరిబాబును కావాలని అరెస్ట్ చేయలేదా? కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అనేది చాలా తెలివిగా డైవర్ట్ చేశారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు తెలివిగా డైవర్ట్ చేసినది చెప్తా ఉన్నారు. ఎందుకంటే తన మీద ఎక్కడ వేళ్ళు చూపుతారో అనేటువంటి ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు కేసు వేసింది కాబట్టే ఆయనను చంపినరు అనేది ఒక ఇష్యూ డైవర్ట్ చేసింది. కానీ ఆ ఇష్యూ అది కాదు. భూపాలపల్లి స్థానికుడిగా నేను చెప్తా ఉన్నాను, ఆ ఇష్యూ కానే కాదు. ఈయన చంపడం వెనకాల కొన్ని వందల ఎకరాల భూములకు సంబంధించిన కబ్జాలు ఉన్నాయి. అది హరిబాబువి కావు. అవి కావాల్సుకొని హరిబాబును అక్కడ చేస్తూ ఉన్నారు. చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిపై కోర్టులో పిటిషన్ వేయడంతో పాటు భూపాలపల్లిలోని అటవీ భూములు అన్యక్రాంతం అవుతున్న పరిస్థితి, ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేస్తున్న విషయాలపై నిత్యం పోరాటం చేసిన నాగవల్లి రాజలింగమూర్తి అక్రమార్కులు టార్గెట్గా మారాడు. అన్నింటికీ అడ్డుపడుతున్నటువంటి మూర్తిని ఎలాగైనా హత్య చేయాలని భావించిన శక్తులని ఒక్కటే హత్య చేశారని రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. హత్య వెనుక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారని రాజలింగమూర్తి భార్య సరళ అనేక సార్లు అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులపై తమకు నమ్మకం లేదని, హత్య కేసులో తెర వెనుక ఉన్న వారిని రక్షించేందుకు పక్కదారి పట్టించే కుట్ర జరుగుతుందని ఆమె కూడా ఆరోపించారు. ఆ ఉద్దేశంతోనే కావాలని హరిబాబు అరెస్ట్ చేయకుండా ఇన్నాళ్ళు దాచిపెట్టారని ఆరోపించారు. వారి అనుమానం బలం చేకూర్చేలా పోలీసులు వ్యవహరించారనే విమర్శలు వెలువెత్తాయి. నేరాల నిర్ధారణ, నేరస్తులు పట్టుకోవడంతో సాంకేతికంగా శాస్త్రీయంగా ఎంతో అభివృద్ధి సాధించిన ప్రస్తుత కాలంలో హరిబాబు ఆచూకీ 24 రోజుల పాటు దొరకకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అర్థమవుతున్నాయి కదా, చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. సో హరిబాబును కావాలనే ఈరోజు ఇరికించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. హరిబాబు కంటే ప్రధానమైన వ్యక్తులు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరు వస్తే ఈ కేసు అసలు కేసు వాళ్ళ దగ్గర అసలు సూత్రధారులు. సో దాన్ని ఈరోజు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది ఆఫీసర్ల పైన పలు అనుమానాలు నేను గతంలో కూడా రేజ్ చేసిన. సో ఇవన్నీ తెలవాల్సిన అవసరం అయితే ఉంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన భూపాలపల్లి సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత 24 రోజులుగా తప్పించుకొని తిరుగుతున్నట్టు బీఆర్ఎస్ నేత, భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ హరిబాబును ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో హరిబాబును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రాజలింగమూర్తి ఫిబ్రవరి 19న రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు పాల్పడిన సహకరించిన 7గురిని ఫిబ్రవరి 23న పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మరో 3 పరారులో ఉండగా A9 గా ఉన్న పుల్ల నరేష్ ను ఈ నెల 1న పోలీసులు అరెస్ట్ చేశారు. పరారులో ఉన్నటువంటి A8 గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు, A10 గా ఉన్న పుల్ల సురేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హత్య వెనుక అనేక అనుమానాలు అంటూ చూస్తాను. అంతు చిక్కని కొత్త ట్విస్టులు. అసలు ఈ కేసును పోలీసు సరిగా ఇన్వెస్టిగేషన్ చేస్తారా? అసలు సూత్రధారులు వదిలి కేవలం పాతదారులు మాత్రమే తెర మీదకి తెచ్చి కేసును పక్కదారి పట్టించి మమా అనిపించే చేతు దులుపుకుంటారా అంటూ అనేక సందేహాలు వెల్లువెత్తాయి. ఇవన్నీ రాజలింగమూర్తి హత్య కేసుకు సంబంధించి నడిచిన టాక్. ఏకంగా రాజలింగమూర్తి భార్య సరళ, కూతురు నిత్య సహా కుటుంబ సభ్యులైతే DSP
సంపత్రావు కేసును పక్కదో పట్టిస్తున్నారని ఆయన మీద అనుమానం ఉందని ఆరోపించారు. హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరెడ్డి బీఆర్ఎస్ నేతలు అగ్రనేతలు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ డిఎస్పీ సంపత్రావు కావచ్చు, లేకపోతే ఆ పైన ఉన్న ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే వాళ్ళందరిపైన పలు అనుమానాలు, పోలీస్ డిపార్ట్మెంట్ దీనిపైన మరి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు సరిగ్గా డీల్ చేయట్లేదు అనేది కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. బెయిల్ ఇవ్వకుండా ఇంప్లీట్ పిటిషన్ అంటూ చూస్తూ ఉన్నాం. కొత్త హరిబాబు ఈ నెల 4వ తేదీన ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కాగా బెయిల్ పిటిషన్ పై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. అయితే ముందస్తు బెయిల్ ఇవ్వకుండా రాజలింగమూర్తి భార్య సర్ల కోర్టులో ఇంప్లిమెంట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అవసరమైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకైనా వెళ్లి బెయిల్ తెచ్చుకోవాలనే ప్రయత్నం హరిబాబు తరపున సాగించినట్టు తెలుస్తున్నది. ఇంతగా హరిబాబు దొరకకుండా కాపాడుతున్నది ఎవరు అనే చర్చ కూడా సాగుతున్నది. హరిబాబు పట్టుబడితే హత్యతో ప్రమేయం తమ వివరాలు బయటపడే ప్రమాదం ఉందని, కేసు తీవ్రత తగ్గిన తర్వాత హరిబాబు పోలీసులకు అప్పగించి ఈ కేసు క్లోజ్ చేయాలని కుట్రతోనే ఇంతకాలం హరిబాబు అజ్ఞాతంలో ఉంచారనే ప్రచారం జరుగుతున్నది. సో మరి హరిబాబు గారు చెప్పాలి ఎవరు దీని వెనకాల సూత్రధారులు ఎవరు అనేది చెప్తే బాగుంటుంది. మరి ఎందుకు అనవసరంగా బీసీలు ఇక్కడ బలవడం తప్ప దీని సూత్రధారులు ఎవరైతున్నారో వాళ్ళు అసలు విషయాలు బయటపడితే చాలా విషయాలు కూడా బయటకు వస్తాయనేది తెలుస్తా ఉంది. ఇక్కడ చాలా కీలకమైన విషయం. ఎట్టకేలకు చిక్కిన హరిబాబు 24 రోజులకు పట్టుకున్న పోలీసులు ముందస్తు బెయిల్కు సహకరించింది ఎవరు? సిబిసిఐడికి కేసు అప్పగించాలి రాజలింగమూర్తి భార్య సరళ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ హరిబాబును బలి చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. సో దీని మనందరం కూడా చాలా విషయాలు దీనిలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ చనిపోయింది బీసీ, ఈయన ఈరోజు బలవుతుంది బీసీ. మరి ఎవరు చేయించారు దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు కదా దొరకాలే. వీళ్ళు పాప అమాయకంగా ఉన్న బీసీలను బలి చేస్తున్నారు ప్రతిసారి కూడా. చంపిందేమో ఒక దళిత సామాజిక సంబంధించిన, అంటే ఇలా చూడండి, చచ్చిపోయింది ఒక బీసీ, చంపింది ఒక దళితుడు, ఆ చంపించింది అని చెప్తున్నటువంటి వ్యక్తి బీసీ. కానీ దీని వెనకాల ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? మీకు కనబడుతుందా? అసలు దీని వెనకాల ఉన్న అసలు సూత్రధారులు ఎవరో కనబడుతుందా? నాకైతే కనబడుతుంది. మీకు కనబడుతుందో లేదో చూసుకోండి ఒకసారి. మరి అసలు దోషులు ఎందుకు బయటికి రావట్లేదు? అసలు దోషులను ఎందుకు కప్పిస్తూ ఉన్నారు? దీనిపైన చాలా సీరియస్ జరగాలి. బీసీ సమాజం ఏదో మనం బీసీ రిజర్వేషన్లను లేకపోతే ఉద్యమాలను అవను ఇవన్నీ చేస్తే కాదు, ఇలాంటి ఘటనల పట్ల కూడా మనం సమయానుకూలంగా ఒక ఆలోచనతో వ్యవహరించాలి. బీసీ సంఘాలు అని నాయకులను చెప్పుకునే వాళ్ళు కూడా ఇలాంటి వాటిపైన స్పందించాలి. సో హరిబాబు బలవుతున్నాడా? ఎస్, బలవుతున్నాడు. అగ్రవర్ణాల కుట్రలో హరిబాబు బలవుతున్నాడా అనేది మనం ఒక్కసారి చెప్పగలగాలి. 24 రోజుల తర్వాత పట్టుకున్న పోలీసులు ఇన్నాళ్ళు తప్పించారా, తప్పించుకొని తిరిగాడా? ఆలస్యంగా పట్టుకోవడానికి ఆంతరం ఏమిటి? ముందస్తు బెయిల్కు సహకరించింది ఎవరు? సూత్రధారులను పట్టుకుంటారా, కేసు ముగిస్తారా? సిబిసిఐడికి కేసు అప్పగించాలి రాజలింగమూర్తి భార్య సరళ చూస్తున్నాం. హరిబాబును కావాలని అరెస్ట్ చేయలేదా? కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అనేది చాలా తెలివిగా డైవర్ట్ చేశారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు తెలివిగా డైవర్ట్ చేసినది చెప్తా ఉన్నారు. ఎందుకంటే తన మీద ఎక్కడ